అత్తయ్య ఆ, మీరు ఇక్కడ ఉన్నారా? రా లోపలికి. ఏంటి టాబ్లెట్స్ చూసుకుంటున్నారా? అత్తయ్య ఆ, మన పక్క అపార్ట్మెంట్లో గీతాంజలి గారు అని ఉన్నారు కదా, నేను మాట్లాడుతూ ఉంటా అప్పుడప్పుడు. వాళ్ళ అత్తగారు చనిపోయిన రోజు అండి ఈరోజు. అందుకని ఒక 100 మందికి ఇక్కడ భోజనాలు పెడుతున్నారు, అన్నదానం చేస్తున్నారంట. ఇప్పుడు వస్తుంటే మాట్లాడింది, చెప్పింది 50,000 ఏమో అవుతుందట, 50,000 పైన అవుతుందట. సో ఈరోజు సంవత్సరం ఎక్కువ అండి మా అత్తగారికి, అది అది ఏదో పాపం బాధపడుతూ చెప్తుంది ఆవిడ. గుర్తు చేసుకుంటూ ఒక 100 మందికి భోజనాలు అయ్యి పెడుతున్నాము, అన్నదానం చేస్తున్నాము అని అంటుంది అత్తయ్య. అది చెప్దామని వచ్చా. అన్నదానం చేస్తుందమ్మా. బతుకున్నప్పుడు అన్నం పెట్టలేదు కానీ సంవత్సరీకానికి అన్నదానాలు చేస్తుందా? అయ్యో అమ్మా కవిత, అత్తయ్య బతుకున్నప్పుడు దయతో అన్నం పెడితే చాలమ్మా. చనిపోయాక అన్నదానాలు చేసినంత పుణ్యం గుర్తుపెట్టుకోమ్మా. మన ఇంట్లో ఉన్న అత్తగారిని ప్రేమగా పలకరిస్తూ వాళ్ళకి కావాల్సినవి మనం ఇస్తూ వాళ్ళతో హ్యాపీగా ఉండలేని మనకి, వాళ్ళకి భోజనం పెట్టడానికి కూడా చిరాకు పడే మనకి, మన ఇంటికి వచ్చిన వాళ్ళని మా అమ్మని చూడటం లేదేంటి అని అడిగే హక్కు మనకు ఉందంటారా? ఆలోచించండి. కోడల్ని ప్రేమగా చూడలేని మనకి కూతుర్ని చూడలేదని అడిగే హక్కు ఉందా? ఆలోచించండి. హలో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో రిపబ్లిక్ డే సందర్భంగా పెట్టాలనుకున్నాము, పెట్టాము. ఇది చూసి ఒక్కరైనా ఆలోచిస్తే చాలు. అందుకోసమనే నేను మా అత్తగారు కలిసి ఈ వీడియో చేయడం జరిగింది. హ్యాపీ రిపబ్లిక్ డే. మీకు మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.